So hey guys, once and welcome back to my YouTube channel Krishna Tech. So channel first time వచ్చాం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి అయితే పెట్టుకోండి. సో ఈరోజు అయితే మనకైతే అమెజాన్ కంపెనీ నుంచి అయితే మనకైతే జాబ్ అయితే ప్లేస్ అవ్వడం అయితే జరిగింది. సో ఇది వచ్చి మనకి ఎనీ గ్రాడ్యుయేట్ ఎవరైనా పర్వాలేదు అప్లై అయితే చేసుకోవచ్చు, నో ఇష్యూస్. అంటే వీళ్ళకైతే ఇది మెయిన్గా వచ్చి పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్, వర్క్ ఫ్రమ్ ఆఫీస్ ఏం కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్. సో ఇంటి నుంచి అయితే చేసుకోవచ్చు. శాలరీ ప్యాకేజ్ నుంచి మాట్లాడుకుంటే 25 to 30,000 అయితే ఇస్తారు. సో అది కూడా మీరు ఒక 6 months ఫుల్ టైమ్గా ఏం కన్వర్ట్ అవ్వరు, అంటే వీరు పర్మనెంట్ జాబ్ ఏం అవ్వదు. సో 6 months ట్రైనింగ్ మీరు జాబ్ మీ అయిన తర్వాత, సో దాని తర్వాత మీ పర్ఫార్మెన్స్ బాగుంటే మీరైతే అయితే వీళ్ళ దాంట్లో పర్మనెంట్ అయితే అవుతారు 6 months తర్వాత. సో 6 months దాకా మీరు ఒక కాంట్రాక్ట్ బేస్ మీద అయితే ఉన్నారు. సో దాని లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ ఇస్తాను, సో అక్కడ నుంచి అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసుకోవచ్చు అమెజాన్ అఫీషియల్ పేజ్లోనే మనకైతే జాబ్ అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఇక్కడ చూసుకోవచ్చు మనకైతే వ్యూ జాబ్ డిస్క్రిప్షన్ ఓపెన్ చేస్తే మనకి ఇక్కడ జాబ్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇన్వెస్టిగేషన్ అసోసియేట్ ఎస్ఈపిఓ L2 హెమికా 2024 అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో ఇన్వెస్టిగేటివ్ అసోసియేట్ అంటే మీకు అర్థమై ఉంటుంది. సో మనకి అమెజాన్లో అయ్యే ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కదా, సో వీటిని ఇన్వెస్టిగేషన్ చేయడం. కొన్ని రాంగ్ ట్రాన్సాక్షన్స్ అయినా లేకపోతే ఆటో డెబిట్ అయిపోతూ ఉంటాయి కదా, సో లేకపోతే పేమెంట్ కట్ అయినా కూడా వాళ్ళకి వెళ్ళకుండా మనకి కూడా రాకుండా కట్ అవుతాయి. సో ఇట్లాంటి ట్రాన్సాక్షన్స్ అన్నిటిని ఇన్వెస్టిగేట్ చేసి సాల్వ్ చేసే వర్క్ అయితే మనదైతే. సో అందుకే ఇన్వెస్టిగేట్ అసోసియేట్ అని చెప్పి క్లియర్గా అయితే మనకి ఆ పాయింట్ అయితే మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో దాని మీద వర్క్ చేస్తాం. సో ఇక్కడ చూసుకోవచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. ప్లీజ్ నోట్ దట్ దిస్ జాబ్ ఈస్ సీజనల్ రోల్ ఫర్ 6 months ఆన్ ద పే రోల్ ఆఫ్ అమెజాన్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో 6 months అయితే మీ పే రోల్ అయితే ఉంటారు. సో దాంతో మీ పర్ఫార్మెన్స్ బాగుంటే ఫుల్ టైమ్గా అయితే కన్వర్ట్ అయిపోతారు పర్మనెంట్గా. సో ఇక్కడ చూసుకోవచ్చు కీ రెస్పాన్సిబిలిటీస్ గురించి మాట్లాడుకుంటే రీసెర్చ్ అండ్ ఎవాల్యుయేట్ ఫ్యాక్ట్స్ సరౌండెడ్ సెల్లర్ ట్రాన్సాక్షన్స్ కానీ, సో మెయిన్గా ఇది సెల్లర్ ట్రాన్సాక్షన్స్ని రీసెర్చ్ చేయడం కానీ, టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ ఇన్వెస్టిగేషన్ ట్రాన్సాక్షన్స్ బేస్డ్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ అండ్ టూల్స్ కానీ, సో స్టాండర్డ్ ప్రొసీజర్ టూల్స్తో ఇన్వెస్టిగేషన్ చేయమని, డాక్యుమెంటింగ్ దేర్ యాక్షన్ అండ్ ప్రొవైడింగ్ డీటెయిల్స్ అండ్ నోటేషన్స్ కూడా, కమ్యూనికేషన్ విత్ ఎక్స్టర్నల్ కస్టమర్ వయా ఫోన్ కానీ ఈమెయిల్ కానీ డ్యూరింగ్ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో, సో వాళ్ళతో కాంటాక్ట్లో కూడా ఉండాలంటే, కమ్యూనికేషన్ విత్ ఇంటర్నల్ కస్టమర్ అండ్ పియర్స్ ఇన్ పర్సన్ కానీ వయా మెయిల్ కానీ, అనోటేషన్స్ అండ్ ఫోన్ డ్యూరింగ్ ఫాలోయింగ్ ద ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్. సో ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ అప్పుడు ఖచ్చితంగా మీరు కాంటాక్ట్ అయితే ఉండాలి, ఎందుకంటే వాళ్ళ మనీని మనం రిక్రూట్ చేస్తున్నాం కాబట్టి, మళ్ళీ రివైవ్ వాళ్ళకి వచ్చేటట్టు చేస్తున్నాం కాబట్టి. సో అదే క్లియర్ మెన్షన్స్. మనకి ఏంటంటే ఇక్కడ కమ్యూనికేషన్ స్కిల్స్ వస్తే మీ జాబ్ అయితే అప్లై చేస్తే చేసుకోవచ్చు, నో ఇష్యూస్ వీళ్ళకైతే. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎన్ని గ్రాడ్యుయేషన్ అని ఆల్రెడీ చెప్పాను కదా. సో గ్రాడ్యుయేషన్ ఎన్ని డిసిప్లిన్ క్లియర్ మెన్షన్ చేశారు. 0 to 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. సో ఏ గ్రాడ్యుయేషన్ అని ఏం లేదు, మీకు 0 నుంచి 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ లోపలనే మీరైతే ఉంటే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు, నో ఇష్యూస్. సో ఇక్కడ చూసుకోవచ్చు ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. రిటర్న్ అండ్ స్పోకన్ ఇన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో మెయిన్గా మనకి ఏ జాబ్ కానీ ఇదే. సో కానీ ఈ జాబ్కి కావాల్సింది మనకైతే ఇదే ఉండాలి, రిటర్న్ అండ్ స్పోకన్ అయితే ఉండాలి. ఎబిలిటీ టు హ్యాండిల్ ఇంటర్ప్రిటెడ్ లార్జ్ సెట్ ఆఫ్ డేటా కానీ, డెమాన్స్ట్రేట్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ఎ టీమ్ ఇన్ వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్ కానీ, సో ఇట్లాంటివి అయితే మీరు ఉండాలి. ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ గురించి మాట్లాడుకుంటే అయితే డెమాన్స్ట్రేట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ అనలిటిక్ స్కిల్స్ అయితే ఉండాలి. సో ఎందుకంటే మనం జాబ్స్ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం కాబట్టి, ప్రొడక్టివిటీ కానీ ఎఫిషియన్సీ కానీ, క్లియరింగ్ కమ్యూనికేషన్ విత్ మేనేజర్ అండ్ అసోసియేట్, సో మేనేజర్స్తో కూడా మనం అయితే క్లియర్ కమ్యూనికేట్ అయితే ఉండాలి వాళ్ళ కేసెస్కి సంబంధించింది. సో అది అండర్స్టాండింగ్ బిజినెస్ ఆబ్జెక్ట్స్ కూడా ఉండాలి మనకి. సో ఇప్పుడు మన జాబ్ రోల్ గురించి చూసుకుంటే రొటేషనల్ అయితే ఉంటుంది, 24/7 షిఫ్ట్ ఎన్విరాన్మెంట్ అయితే ఉంటుంది అని క్లియర్గా మెన్షన్ చేస్తారు. 3 to 4 months తర్వాత మనకైతే మార్నింగ్ నుంచి నైట్కి షిఫ్ట్ అవ్వచ్చు టైమింగ్స్ అయితే. రొటేషనల్ షిఫ్ట్స్ కాన్సిక్యూటివ్ డే ఆఫ్స్ అయితే ఉంటాయి. 5 days ఆఫ్ వర్క్ అయితే మనకు క్లియర్ అయితే ఉంటుంది. సో 5 days వర్కింగ్ విత్ 2 consecutive డే ఆఫ్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అదైతే గుర్తుపెట్టుకోండి, అది కూడా 3-4 monthsకి చేంజ్ అవుతూ ఉంటుందంట. ఇప్పుడు మన అప్లికేషన్ ప్రాసెస్ గురించి చూసుకుంటే సోర్స్ మీరు ఎట్లా తెలుసుకోరు, యూట్యూబ్ లేకపోతే ఇంకా ఏదైనా సోషల్ మీడియాసా, సో అది ఇచ్చేసి మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ ఇచ్చేసి డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసిన తర్వాత మన జెండర్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఇచ్చేసిన తర్వాత సిటిజన్షిప్ ఇండియన్ అయితే ఇండియన్ అయితే ఇచ్చేయండి, లేదు వేరే కంట్రీ అనుకున్న వేరే ఇచ్చేయండి. సెల్ఫ్ డిజబిలిటీ ఉంటే ఇవ్వండి, లేదంటే వదిలేసి మన ఫుల్ అడ్రస్ అయితే ఇవ్వడం అయితే మర్చిపోకండి, మన పిన్ కోడ్తో సహా. సో హైయెస్ట్ ఎడ్యుకేషన్లో మీరు బ్యాచిలర్స్ చేసి ఉంటే బ్యాచిలర్స్
మాస్టర్స్ డిగ్రీ పెట్టారు. మాస్టర్స్ చేసి ఉంటే మాస్టర్ డిగ్రీ దాని ఎడ్యుకేషన్ ఎప్పుడు పాస్ అవుట్ అయ్యి ఆ డీటెయిల్స్ అయితే ఇచ్చేసారు. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఇవ్వండి, లేదంటే నాట్ అప్లికేబుల్ అని క్లియర్గా అయితే మెన్షన్ చేయండి. వర్క్ ఎక్స్పీరియన్స్ కానీ వర్క్ కరెంట్లీ కానీ ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ లాస్ట్ ఐడి ఇవన్నీ కూడా చూసుకొని ఉంటే ఇవన్నీ లేకపోతే నాట్ అప్లికేబుల్ అని ఇచ్చేసాను. సో బ్యాక్లాగ్స్ అయితే ఉండొద్దు, అది గుర్తుపెట్టుకొని. ఇక్కడ చూసుకొచ్చే ఓవర్ టైం వర్క్ చేస్తారు ఎస్ ఇచ్చేసి. వెళ్ళింటూ రొటేషనల్ షిఫ్ట్స్ అయితే ఎస్. రీలోకేట్ చేసుకుందాం అనుకుంటున్నారా, అది కూడా ఎస్ ఇచ్చేసేయండి. మీరు జాబ్లో మీరు టెలిఫోన్ అండ్ ఈమెయిల్తో మాట్లాడాలనుకుంటే ఎస్ ఇచ్చే. ఎక్సెల్ వచ్చా మీకు, సో ఎక్సెల్ ఎస్ ఇచ్చేసి పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చేసి, మీరు ఆల్రెడీ ప్రీవియస్గా అమెజాన్లో వర్క్ చేసి ఉంటే దాని ఐడి ఇవ్వండి. తర్వాత మన రెజ్యూమ్ ఇచ్చేసి సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఇచ్చేసుకొని సబ్మిట్ కొడితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇదైతే మన జాబ్ రోల్. సో మంచి జాబ్ రోల్, మనకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఉంది. 6 months ఆఫ్లో కనుక మీరు ప్రూవ్ చేసుకుంటే అది పర్మనెంట్ కూడా కన్వర్ట్ అయితే అవుతుందని క్లియర్గా మెన్షన్ అయితే చేశారు. సో 5 days ఆఫ్ వర్క్ ఉంటే మనకి ఇంకా 2 days హాలిడేస్ అయితే ఉంటాయి కాబట్టి వర్క్ చేసుకోవడానికి క్లియర్గా చెప్తున్నాను. ఒకవేళ వీడియో నచ్చింది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేస్తే మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో ఫ్రెండ్స్, గుడ్ బై.